నమిత న్యూస్ కు స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే దగా డీఎస్సీపై పొంగనూరు వైసీపీ నేతల నిరసన ర్యాలీ. పొంగనూరులో దగా డీఎస్సీపై వైసీపీ ఆదరణలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు పోకల అశోక్ కుమార్, నాగభూషణం, షరీఫ్, చెంగారెడ్డి, యువజన రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్, జింకా చలపతి, అలీం బాషా, రాజశేఖర్ రెడ్డి, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనలతో డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అధికారానికి వచ్చిన వెంటనే డిఎస్సి ఫలితాలు మేము వెల్లడిస్తామని చెప్పారు. 16,000 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేశారు. ఇవి పారదర్శకంగా చేశారా అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. అభ్యర్థులైతే మాత్రము ఆధారాలతో కూడా చూపెట్టారు. ఎప్పుడైతే ఈ స్పోర్ట్స్ కోటా పెట్టి ఈ స్పోర్ట్స్ కోటాలో పర్సంటేజ్ ఎందుకు పెంచారు అందరికీ తెలుసు. స్పోర్ట్స్ కోటాలో మీరు ఎందుకు పర్సంటేజ్ పెంచారు? ఆ పర్సంటేజ్లో సర్టిఫికెట్లు, స్పోర్ట్స్లో సర్టిఫికెట్లు, నిజాయితీ లేని సర్టిఫికెట్లన్నీ, ఫ్లేక్ సర్టిఫికెట్లన్నీ వచ్చేసి మీరు పారదర్శకంగా జరపలేదు. ఆధారాలతో కూడా నిరూపించబడ్డాయి. ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి మీరు భయపడుతున్నారు? చంద్రబాబు నాయుడుకి తెలుసు సిబిఐ ఎంక్వైరీ, ఎందుకంటే సీనియర్ నాయకుడు, రాజకీయాల గురించి బాగా అవగాహన ఉన్నవాడు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్పనిసరిగా కొడుకు గుట్టు రద్దవుతుంది. ఇది నిజంగా మీరు నిజాయితీగా ఉన్నారు అనిపించుకోవాలంటే సిబిఐ విచారణ జరిపించాలి. నిజాయితీ లేదు అంటే ఇంకా మీకు ప్రజలకు సరైన పొరపాటు చెప్తారు. మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు మా నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు మెగా డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకలపైన సిబిఐ విచారణ జరిపించాలని ఎంతోమంది నిరుద్యోగులు, యువత వీళ్ళందరి సహకారంతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలపైన విచారణ జరిపించుకుంటే మరిన్ని ఉద్యమాలు చేస్తాం, ప్రజలకు అండగా ఉంటాం. ప్రజలకు అండగా ఉండి రానున్న రోజుల్లో ప్రతి ఉద్యోగి, నిరుద్యోగికి కూడా న్యాయం జరిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త పనిచేస్తాం. అందరి సహకారము ఇట్లే ఉండాలా. ప్రత్యేకంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనం ప్రతి ఒక్కరూ, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలంటే పేద, బడుగు, బలహీన వర్గాలు సంతోషంగా ఉండాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరి వల్లనే సాధ్యమవుతుంది. వీళ్ళంతా కార్పొరేట్ కంపెనీస్కి, వాళ్ళ బినామీలకి మేలు చేస్తున్నారు తప్పితే మిగతా ఎక్కడా కూడా పేదవారికి కానీ, మధ్యతరగతి వారికి కానీ మేలు చేసిన దాఖలాలు లేవు. రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, విద్యార్థి కానుక లేదు, విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఇలా ప్రతి కార్యక్రమాన్ని వదిలేసి పేద ప్రజలు కడుపు కొడుతూ ఉన్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయకపోతే ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ కూడా ఉన్నట్టు మనబడ లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో గుణపాఠం చెప్తాం. జై జగన్. ఆ నిజ నిర్ధారణలో ఏదైతే వాస్తవాలు బయట వస్తాయో దానికి నైతిక బాధ్యత వహించి గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడైన విద్యాశాఖ మంత్రి గౌరవనీయులైన లోకేష్ బాబు గారు ఆ నిజ నిర్ధారణ తేలినాక రాజీనామా చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా ఎన్నికల మీద మీరు సూపర్ 6 అని ప్రతి ఇంట్లో క్యాలెండర్ ఇచ్చారు. దాంట్లో కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా సిగ్నేచర్ పెట్టి ఇది ఒక హామీ అనుకోండి, ఇది ఒక బాండ్ అనుకోండి, ఇది ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అనుకోండి, ఇవన్నీ కూడా తప్పకుండా చేస్తామన్నారు. మీరేం చెప్పారు? ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేంత వరకు మరి నిరుద్యోగ వృత్తి ఇస్తాము 3,000 అని చెప్పారు. ఈరోజు 30 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇచ్చారా అని వైఎస్ఆర్ పార్టీ అడుగుతున్నది. అదేవిధంగా 25 లక్షల ఉద్యోగాలు అన్నారు.
25 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అడుగుతున్నారు. అదేవిధంగా బిడ్డలు 18 సంవత్సరాలు దాటిన బిడ్డలందరికీ కూడా నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18,000 శ్రీనిధి కింద ఇస్తామని చెప్పారు. మరి ఇచ్చారా అని మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఈ డిఎస్సీలో కానీ అదేవిధంగా శ్రీనిధి కానీ అదేవిధంగా తల్లికి వందనంలో కూడా దాదాపు 2024 ఏప్రిల్ 12వ తేదీ మరి ప్రమాణ స్వీకారం చేశారు. 2024 నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.